హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఎస్టర్డే మనం రీజనింగ్లో 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో మాట్లాడడం ఇన్ ఎస్బీఐ జేఏ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఆ సిరీస్లో భాగంగా ఇవాళ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 30 మార్క్స్ ఎలా మనం స్కోర్ చేయొచ్చు ఇన్ ఎస్బీఐ జేఏ ప్రిలిమ్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిన్న మాట్లాడుకున్నట్టుగానే 30 మార్క్స్ ఒక టాపిక్లో మనం స్కోర్ చేస్తే అది మనకి ప్రిలిమ్స్ ఫైనల్ క్లియర్ చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. సో రీజనింగ్లో మీకు 30 వచ్చింది, క్వాంట్లో 30 వచ్చింది, అండ్ ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ 20-25 అంటే ఆల్మోస్ట్ మీరు 80-85 మార్క్స్కి అటెంప్ట్ చేసేయచ్చు. మీరు కన్సిస్టెంట్గా యాక్యురేట్గా ఉన్నారు అంటే యూ కెన్ ఈజీలీ స్కోర్ ఎనీవేర్ అరౌండ్ 80 మార్క్స్. సో 80 వచ్చింది అంటే ఇట్స్ లైక్ ద బెస్ట్ స్పాట్, మీరు ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయొచ్చు. సో అందులో భాగంగా క్వాంట్లో మనం ఎలా 30 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో క్వాంట్ పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది. 1-లైనర్స్ ఉంటాయి విచ్ దే కాల్ స్పీడ్ మ్యాథ్స్. సో దాంట్లో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ వస్తాయి. ఇంకా నెంబర్ సిరీస్ని కూడా మనం 1-లైనర్స్ కానీ తీసుకోవచ్చు, లాంగ్ నెంబర్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ. అండ్ డిఐ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్. కామన్గా మనకి కనిపించే క్వశ్చనే. 5 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడగచ్చు, లేదా 2 క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ఒక క్వశ్చనే లెందీగా 7 క్వశ్చన్స్ అడగచ్చు. ఇట్స్ అప్ టు ది ఎగ్జామినర్. అండ్ వీటితో పాటుగా గ్యారంటీగా మనకు కనిపించేది అర్థమెటిక్. సో అర్థమెటిక్లో డిఫరెంట్ మెన్సురేషన్ ఉంటుంది, రేషియోస్ ఉంటాయి, ఏజెస్ ఉంటాయి, బోర్డ్స్. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మన అందరికి తెలిసినట్టుగానే. కానీ బట్ ఎలా అటెంప్ట్ చేస్తే మనం ఈజీగా 30 స్కోర్ చేయొచ్చు, లేదా అట్లీస్ట్ 30 అటెంప్ట్ చేసి రావచ్చు. సో వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఫస్ట్ లెస్ ఎఫర్ట్ క్వశ్చన్సే చేయాలి. నిన్న మాట్లాడుకున్నట్టుగా దట్ ఈస్ 1-లైనర్స్. మ్యాథ్స్లోకి వచ్చేసరికి, క్వాంట్లోకి వచ్చేసరికి మనకి సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ చాలా క్వశ్చన్స్ ఇస్తారు. కొన్ని ఇయర్స్గా ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే క్లోజ్ టు 15 మార్క్స్ మనకి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి వస్తాయి. సో అక్కడ 15 మార్క్స్ ఫస్ట్ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ సిరీస్. నార్మల్ నెంబర్ సిరీస్ ఇస్తే యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ అటెంప్టింగ్ దమ్. రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడే క్యాండిడేట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అంటే ఫస్ట్ సమ్ కొంచెం ట్రిక్కీగా ఇవ్వచ్చు, దానివల్ల మీకు టైం వేస్ట్ అయ్యి నెక్స్ట్ సమ్స్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. ఓవరాల్గా మీకు టైం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ రాంగ్ నెంబర్ సిరీస్ దగ్గర చాలా ఎక్కువ ఉంది. సో రాంగ్ నెంబర్ సిరీస్ కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ గ్లాన్స్లో మీకు ఆ నెంబర్స్ చిన్నవిగా అనిపించాయి, లేదా మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది, ఓకే ఇది మల్టిప్లికేషన్ సిరీస్, ఇది స్క్వేర్స్, ఇది క్యూబ్స్, ఇలా ఏదైనా లాజిక్ తడితే అక్కడే చేసేయచ్చు. 30 సెకండ్స్ 40 సెకండ్స్ సరిపోతుంది. మీకు చూసినప్పుడు లాజిక్కే తట్టలేదు, లేదా నెంబర్స్ చాలా పెద్దగా ఉంది ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు బెటర్ వాటిని మార్క్ ఫర్ రివ్యూ చేసుకోండి. సో రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు ఇలా విజిలెంట్గా ప్రాసెస్ ఫాలో అవ్వండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చాయి, జనరల్గా అంతగా మనకు రావట్లేదు కొన్ని ఇయర్స్గా, బట్ ఇన్ కేస్ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు ఈ ఇయర్, చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఫార్ములాస్ తెలుసు, ట్రిక్స్ అప్లై చేస్తాం, ఈజీగా అవి ఆన్సర్ చేసి రావచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఇవి కవర్ చేయాలి మీరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే డిఐ పట్టుకోండి. సో డిఐస్లో కూడా కేస్లెట్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ బార్ గ్రాఫ్స్ ఉంటాయి. సో డేటాని నీట్గా అబ్జర్వ్ చేసి డిఐలోని డేటాని మీరు మనకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా, దాంట్లో మెన్షన్ చేసుకుంటే మీరు ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవచ్చు. సో డిఏలో ఫస్ట్ మీరు ఇంపార్టెంట్గా చేయాల్సింది డేటా కలెక్షన్. సో అది చేసుకొని మీరు రెస్పెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోతే ఈజీగా డిఏ సాల్వ్ అవుతుంది. సో ప్రిలిమ్స్ లెవెల్ కాబట్టి డిఫికల్టీ కూడా అంత ఉండకపోవచ్చు. క్వశ్చన్స్ ఏదో 1 or 2 డిఫికల్టీ ఇచ్చినా మిగతావి ఈజీగానే ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడికి మనకి 15 మార్క్స్ సింప్లిఫికేషన్ అనుకుందాం, 5 మార్క్స్ నెంబర్ సిరీస్ అనుకుంటే అక్కడ 20 వచ్చాయి, ఇంకో 5 మార్క్స్ డిఏ వచ్చింది. సో 25 మార్క్స్ అయిపోయింది. ఇంకా ఏం అటెంప్ట్ చేస్తే మనం 30 దాకా వెళ్తామంటే అర్థమెటిక్. సో అర్థమెటిక్ ఎట్టలేదన్నా మినిమం 10 అయితే వస్తాయి. ఒకవేళ 10 కాకపోయినా 7, 8 ఖచ్చితంగా 5+ అర్థమెటిక్ అనేది మనం చూడొచ్చు, ఎందుకంటే అర్థమెటిక్ అనేది అంత వెయిటేజ్ ఉన్న టాపిక్. సో దాంట్లో మనకు 5 సమ్స్ సింపుల్గా ఉండేవి లాస్ట్ 5 minutesలో సాల్వ్ చేయగలిగితే మనం ఈజీగా 30 అటెంప్ట్ చేసి రావచ్చు. నా స్ట్రాటజీ గురించి మాట్లాడితే అర్థమెటిక్ అన్ని టాపిక్స్ అయితే నేను కవర్ చేయలేదు. కొన్ని టాపిక్స్ నాకు డిఫికల్ట్గా అనిపించినాయి, లైక్ ప్రాబబిలిటీ కానీ, పర్మిటేషన్స్ కానీ, మెన్సురేషన్ కానీ. ఇవి నేను అవాయిడ్ చేశాను, ఎందుకంటే మెన్సురేషన్స్లో ఫార్ములాస్ ఎక్కువ, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ నాకు అంత అంటే టైం ఇన్వెస్ట్ చేస్తే అర్థమవుతుంది, నాకు అంత టైం లేకపోయేసరికి నేను ఆ టాపిక్స్ అవాయిడ్ చేశాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కొంచెం అవాయిడ్ చేస్తాను. అంటే ఈజీగా అనిపిస్తే చేస్తాను, కానీ ఏదైనా కొంచెం లాజికల్గా ఇస్తే అవి అవాయిడ్ చేస్తాను. సో నేను ఏవి ప్రిఫర్ చేసేవాడిని అర్థమెటిక్లో అంటే బోర్డ్స్, ఏజెస్, మిక్చర్స్ అంటే మిల్క్, వాటర్, ఆల్కహాల్ ఇలా ఇస్తారు కదా, అది. నెంబర్ ప్రాబ్లమ్స్. సో నెంబర్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే XY ఒక నెంబర్ అంటాడు, దాంట్లో X ఈజ్ గ్రేటర్ దెన్ Y అంటాడు, X × Y 15, X + Y = 20, నౌ ఫైండ్ X అంటాడు. సో ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ట్రైన్స్ చేసేవాడిని. అండ్ యావరేజెస్. సో ఈ టాపిక్స్ నుంచి
ఖచ్చితంగా మనకి 5 సమ్స్ అనేవి గ్యారంటీగా కనిపిస్తాయి. సో, ఆ 5 నేను అటెంప్ట్ చేసి వచ్చేవాడిని. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే 15 సింప్లిఫికేషన్, స్పీడ్ మ్యాథ్స్ నుంచి, 5 నంబర్ సీరీస్ నుంచి, 5 డీఐ అండ్ 5 అర్థమెటిక్. సో, అన్నీ క్లబ్ చేస్తే 35లో 30 మార్క్స్‌కి మనం అటెంప్ట్ చేసేసి రావచ్చు ఈజీగా. మనం యాక్యురేట్‌గా చేస్తే ఈవెన్ 30 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ యువర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను. సో, ఈ లాజిక్ మీరు అప్లై చేసి చూడండి మీ మార్క్స్‌లో. డెఫినెట్‌గా మీకు స్కోర్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ అదే కన్సిస్టెంట్‌గా మీరు చేసుకుంటూ వెళ్తే ఫైనల్ ప్రిలిమ్స్‌లో కూడా విల్ డెఫినెట్‌లీ అచీవ్ సక్సెస్. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతాను. హౌ టు స్కోర్ మాక్సిమం మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. కో క్యాండిడేట్స్‌తో కూడా షేర్ చేసుకోండి. సో, అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.